గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ మహిళా అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. గత నోటిఫికేషన్ కంటే ఈసారి ఏకంగా 100కు పైగా పోస్టుల్లో మహిళా కోటాకు గండిపడింది. తాజా నోటిఫికేషన్లో పోస్టులు పెరిగినా అందులో మహిళల వాటా తగ్గింది. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీల్లో మహిళలకు దక్కేది 20% లోపే ఉండగా బీసీ సబ్ కేటగిరీలో అంతకంటే తక్కువ పోస్టులే దక్కనున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళా అభ్యర్థులు మండిపడుతున్నారు. రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లు కల్పిస్తూ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో మహిళలకు పోస్టులు భారీగా తగ్గాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మహిళలకు ఉద్యోగం దక్కాలంటే పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లు తొలగించటం, పోస్టులన్నింటినీ జనరల్ కేటగిరీగా చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 18 విభాగాల్లో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీల క్రమాన్ని ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్రాఫ్ట్స్, ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ కేటగిరీలుగా పేర్కొంది. మహిళలకు ప్రత్యేకంగా ఎక్కడా రిజర్వ్ చేయలేదు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో జనరల్ కేటగిరీకి 278 పోస్టులు, మహిళలకు 225 పోస్టులు రిజర్వ్ చేశారు. తాజా నోటిఫికేషన్లోని 563 పోస్టులను ప్రస్తుత విధానం ప్రకారం భర్తీ చేస్తే మహిళలకు 109 పోస్టులు మాత్రమే దక్కే అవకాశం ఉంది. హారిజెంటల్ పద్ధతిలో 33.333% మహిళా రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ రిజర్వేషన్లను ప్రత్యేకంగా మార్కింగ్ చేయకుండా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఆదేశాల ప్రకారం ఏ కేటగిరీలో అయినా 3 పోస్టులుంటే ఒక పోస్టును మహిళకు కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ ఒక కేటగిరీలో 2 పోస్టులే ఉంటే ఆ రెండింటిని జనరల్ కేటగిరీతో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం పలు విభాగాల్లోని పోస్టులు 3 కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో వీటన్నిటిలో మహిళా రిజర్వేషన్ లేకుండా పోయింది. గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మల్టీజోన్ 1లో 20, మల్టీజోన్ 2లో 25 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులను పరిగణలోకి తీసుకుంటే మహిళలకు మల్టీజోన్ 1లో 7, మల్టీజోన్ 2లో 8 చొప్పున 15 పోస్టులు దక్కాలి. రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం పరిశీలిస్తే మల్టీజోన్ 1లో మహిళలకు ఓసీ కేటగిరీలో 2, ఎస్సీ కేటగిరీలో 1 పోస్టు మాత్రమే ఉండనుంది. మల్టీజోన్ 2లో మహిళలకు ఓసీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో చెరొక పోస్టు ఉంటుంది. మిగతా రిజర్వేషన్ కేటగిరీల్లో పోస్టుల సంఖ్య 2, అంతకంటే తక్కువ ఉండడంతో ఆయా పోస్టుల్లో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ ఉండదు. దీంతో వీటన్నిటిని జనరల్ కేటగిరీలోనే భర్తీ చేయనున్నారు. మొత్తంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో మహిళలకు 7 పోస్టులు మాత్రమే ఖచ్చితంగా దక్కనున్నాయి. డీఎస్పీ 115 పోస్టులున్నాయి. మల్టీజోన్ 1 పరిధిలో 52 ఉద్యోగాలున్నాయి. 33% రిజర్వేషన్ ప్రకారం 17 పోస్టులు రావాలి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 13 ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. మల్టీజోన్ 2 పరిధిలో 63 పోస్టుల్లో 33% ప్రకారం 20 పోస్టులు మహిళలకు దక్కాలి. కానీ నోటిఫికేషన్ ప్రకారం 17 పోస్టులే దక్కనున్నాయి. మహిళా రిజర్వేషన్ కోటా కంటే మిగిలిన పోస్టులను ఆయా రిజర్వేషన్లలోని జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48 ఉన్నాయి. వీటిలో 33% లెక్కన మహిళలకు 16 పోస్టులు దక్కాలి. నోటిఫికేషన్ ప్రకారం 9 పోస్టులే మహిళలకు దక్కే అవకాశం ఉంది. మల్టీజోన్ 1 పరిధిలోని 12 పోస్టుల్లో ఓసీ కేటగిరీలో ఒక్కటే పోస్ట్ ఉంది.
మల్టీజోన్ 2 పరిధిలో ఓసీలో 4, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, ఎస్సీలో 1 చొప్పున మహిళలకు పోస్టు దక్కనున్నాయి. మిగతా పోస్టులన్నీ జనరల్ కేటగిరీలోనే భర్తీ చేయనున్నారు. ఇక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్టులన్నీ మహిళా కోటా లేకుండా ఆయా రిజర్వేషన్కు సంబంధించిన జనరల్ కేటగిరీలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో బీసీ కేటగిరీలో మహిళలకు ఒక్క పోస్టు సైతం దక్కే అవకాశం లేదు.